చేయాలనే ఉద్దేశంతో కూడా ప్లానింగ్ ఉంది. ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే ఏమన్నా ఉంటే అవి కూడా లింక్ చేసి ప్లాన్ చేసే దాంట్లో ఉంది. అది ఆల్రెడీ ప్లాన్ ఉంది అధ్యక్ష. స్పెసిఫిక్గా ఇక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏమన్నా ఉంటే అక్కడ ఉండే ఇండస్ట్రీస్తో మాట్లాడి అది కూడా ఎట్లయినా మన కామన్ ఫెసిలిటీస్ ఉంది, అది కూడా ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాము అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. ఆన్సర్ ఇచ్చారు కదా, అది ముందే మాట్లాడాలి మీరు. గారికి తమ ద్వారా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రత్యేకించి పెద్ద ఇండస్ట్రీస్ రావడానికి అధ్యక్ష ఇవాళ ఎకరా ధర 95 లక్షలు ఉంది అధ్యక్ష. 95 లక్షలు ఉండడం వల్ల కొంత ఇబ్బంది పడుతున్నారు. అలాగా అడ్డగోలుగా మనం ఎకరా 10 లక్షలకు ఇవ్వక్కర్లేదు, కానీ ఆ రేట్ మనం కన్సిడర్ చేయకపోతే పెద్ద ఇండస్ట్రీస్ రావడానికి చాలా చాలా ఇబ్బంది ఉంది అధ్యక్ష. మినీ స్టీల్ ప్లాంట్ అంటే మన ఫెర్రాలైజ్ మీద ఆధారపడినటువంటి మినీ స్టీల్ ప్లాంట్ స్థాపించడానికి కూడా వాటర్ అక్కడ సరిపోదు అధ్యక్ష. ఏదైతే ఎగ్జిస్టింగ్ వాటర్ ఉందో డెడికేటెడ్ వేగావతి నది మీద నుంచి జరగదు అధ్యక్ష. అన్న మంత్రిగా ఉన్నప్పుడు ఒక మినీ స్టీల్ ప్లాంట్ పెట్టడానికి చాలా పెద్ద ఇండస్ట్రీ వచ్చినప్పటికీ నీటి లభ్యత లేకపోవడం వల్ల వారు వెనక్కి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష. కాబట్టి పర్మనెంట్ లైన్ మన వేగావతి నుంచో లేకపోతే తోటపల్లి నుంచో మనం ఏపీఐఏసీకి పర్మనెంట్ డెడికేటెడ్ లైన్ వేస్తే తప్పకుండా పెద్ద ఇండస్ట్రీస్ రావడానికి అవకాశం ఉంటుంది. తమకి తెలియజేశారు. ఇది ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇది మీరు ఒకసారి మినిస్టర్ గారు కలిసి గవర్నమెంట్ రాయితీలు ఏటిస్తున్నారు, ఏం చేస్తున్నారు సార్ డిస్కస్ చేయండి. డైరెక్ట్కి వెళ్తేప్పుడు ఇక్కడే ఆప్షన్ కలండి ఒకసారి. ఒకటే ఆన్సర్ అధ్యక్ష. ఇప్పుడు పెద్ద ఇండస్ట్రీస్ కి ఇది 90 లక్షలు అనేది ఒక క్యాలిక్యులేషన్ పెట్టింటాం అధ్యక్ష. ఒకవేళ పెద్ద ఇండస్ట్రీ ఏదన్నా ఉందంటే మీరు చూస్తుంటే మనము టీసీఎస్ అట్లాంటి కంపెనీస్ కి 1 రూపీకి కూడా ఇచ్చినాం. అది కోట్లది అయినా కానీ బట్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవుతుంది, వెల్త్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, జిఎస్టీ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది స్టేట్ కని. అట్లాంటి పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏమన్నా ఉందే అధ్యక్ష, ఇది మనం పెట్టుకొని ఇదే ఫైనల్ అనుకునే పని లేదు అధ్యక్ష. మనతో మాట్లాడి ఏదైనా డిస్కస్ చేస్తే వీ కెన్ ఆల్వేస్ సాల్వ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ అధ్యక్ష. నెక్స్ట్ క్వశ్చన్ అండి. రెవెన్యూ శాఖ మంత్రి గారు వారు తిరుపతిలో కార్యక్రమాలు ఉన్నారు. క్వశ్చన్ వాయిదా మీద కోరారు. ఇప్పుడు క్వశ్చన్ అవర్ ముగిసిందండి. నెక్స్ట్ ఏంటంటే ఏజెండాలో పేర్కొన్న పత్రాలు సభా సమస్యల్లో ఉన్నట్లుగా భావించాలని చెప్పి మీ అందరిని కోరుకుంటున్నాను. ఒక ముఖ్యమైన ప్రకటన అండి. గౌరవ శాసన పరిషత్ అధ్యక్షులు వారి నుంచి నాకు ఒక కింద వర్తమానం అందింది. ఈ మధ్య సెప్టెంబర్ 22 మరియు 23, 25 తేదీన జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు ఇక్కడ మనం ఆమోదించాం. మనం శాసన పరిషత్ పంపబడిన కింద బిల్లులు పత్రాలను శాసన పరిషత్తు కార్యవిధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలో 147వ నియమం ప్రకారంగా శాసనసభ ఆమోదించిన రూపంలో సేమ్ యాజ్